చెల్లి ఎట్లా ఉన్నావు? బాగుండానా? నువ్వు ఎట్లా ఉండవునా? అయ్యో చెల్లి నీతో మాట్లాడిపోదామని ఇచ్చిన. ఎంత దూరం నుంచి వచ్చినావేమో అన్న? నా ఊరు చాలా దూరం చెల్లి. నా ఊరు మొన్న చెప్పినా కదా ఏదో ఊరా, అది కూడా ఊరని. నీళ్ళు గుట్ట తాగన్నా? చాలా నేను కూడా ఎండలో వచ్చిన చెల్లి. దూపైందేమో, నీళ్ళు గుట్ట తాగింది. నీళ్ళు తాగుతా కానీ ఏమేమి చెల్లి, ఏం పని పోయింది? ఇప్పుడే కొరు పని చేసి వచ్చిన, ఎండల పూరా సాగి వచ్చినాను. ఎండ అంతే బాగుంది. అంటే ఎండకు పోయినప్పుడు నీకోసం టొప్పి తెచ్చిన. ఎండ తలగదు, నెత్తికి పెట్టుకో సుతం. అట్లా పెట్టుకొని పోవచ్చు, నీడ ఉంటది, నెత్తికి ఎండ తలగదు. అట్లా సరేనా? నచ్చింది నాది. పెట్టుకో పెట్టుకో సరే. కానీ బాగా ఏం పని చేస్తాడు? ఇంట్లోనే ఉండడు, తాగుతాడు, తింటాడు, పండుకుంటాడు. తాగానికే ఒక పని దొరుకుతుంది, తాగానికే దొరికితే చాలు. రోజు పైసలు కావాలి కదా మరి. పోతాడు అన్న, ఇంకా ఉద్యోగాలు చేస్తాడు. కళ్ళు కళ్ళు తాగుతారు కదా. పైసలు కళ్ళు పని చేసి తాగుతాడు అన్నమాట. ఏం చేస్తాడు? తాగితే పిల్లలకు ఎట్లా చూడాలి అన్న, ఎట్లా బతికేయాలి? నా ఛానల్ మొత్తం చూస్తావా చెల్లి? బాగా ఎట్లా ఉంది నా ఛానల్? వీడియో బాగుంది అన్న. వీడియో ఎట్లా ఉంది? సూపర్ ఉండే, నాకు నచ్చింది అన్న. అంటే నువ్వు కూడా నా ఛానల్ లో వస్తావు? నేను కూడా కోచింగ్ చేస్తున్నా నీ దాంట్లో కలవానికే అని వస్తా జరా. ఇక నా వీడియోలో వస్తా అన్నమాట. సపోర్ట్ కూడా ఇది మైకు సెట్ బాగా ఉన్నది కదా. ఎంత కొనుక్కున్నావు అది? ఇది చాలా ధర. हीटर है दिखा रहा है जपरोड़ी भूंगा का भूंगा भूंगा से भूंगा చాలా ధర ఇది. ఇది కనీసం 20,000 పైన ఉంటుంది. చాలా ధర అయింది కదా. కొత్త మోడల్ చెల్లి ఇది. అవు కదా. మన పెండ్లిలా హలో హలో అంటారు చూడు, అది. చెట్లా పట్టుకొని మాట్లాడతారు. దీంట్లో పాట పడితే ఊరు మొత్తం సౌండ్ వస్తుంది. అట్లా ఉంది మైకు. కొనుక్కుంటా నేను కూడా. మీ పిల్లలకి పెళ్ళి ఉన్నప్పుడు మా పిల్లలు ఎంతమంది? 2 కొడుకు, 1 బిడ్డ అన్న. అంటే బిడ్డ కొడుకు పెళ్ళినప్పుడు కొడుకులే పెద్దోడు. ఇప్పుడు ఎక్కువ అయితే మళ్ళీ ఇప్పుడే కొనుక్కో. ఇక కొనుక్కున్నాలే, పోవాలి. పోవాలా? కొనుక్కుంటా. కొనుక్కొని దాపుకో, దాపెట్టు. దాపెడతా. మనం ఎవరికైనా అవసరం పడుతుంది కదా అన్న. కొనుక్కొని దాపెట్టు. మళ్ళీ నాకు ఇస్తా ఇది అడిగినప్పుడు? ఇస్తా. నాతో ఖరాబ్ గిట్ట అవుతుందేమో, ఇది పైసలు ఖరాబ్ కావు. మనం మంచిగా దాపెట్టుకున్నాలే. ఖరాబ్ అయితే పైసలు పెట్టాలి. ఖరాబ్ అయితే ఇక 1000 రూపాయలన్నా ఖర్చు అవుతుంది, పెట్టాలి అన్న. పైసలు ఏం చేయాలి? ఎట్లా ఖర్చు పిల్లలు మీ పిల్లలా? అవరా నీ ఏం పని చేస్తారా? ఆ పని పోయేటప్పుడు టోపీ పెట్టుకో, నీకోసం తెచ్చిన టోపీ. ఎంతసేపు చూసినా కానీ దొరకలేదు, ఇప్పుడు దొరికింది అన్న. ఈ ఊరు పేరు ఏమో అన్నావు? ఈ ఊరు పేరు జుట్పల్లి రెండ్లగడ్డనా? అంటే ముసలోళ్ళు వెతికి వెతికి కట్టిండ్రు. అట్లా పేరు ఎక్కడ దొరికిందో ఏమో. రెండ్లగడ్డ అని బాగుంది కానీ ఎర్రగడ్డ పెట్టేడుతుండే. రెండ్లగడ్డ ఆలుగడ్డ లేక కదా. ఆలుగడ్డనే పేరు పడుతుంది, రెండ్లగడ్డ అంటే. బాగుంది పేరు. పేరు నాకు కూడా నచ్చింది కదా. తిన్నా ఇప్పుడు? ఇక తిని వచ్చిన జర. మీ ఊరికళ్ళు బాగుంటుందేమో. ఏమో చూడాలి, తాగి చూడాలి. తాగినా
ఇక వంటింగ్ చేసి ఒకరోజు తాగిపోయింటి చెల్లి బాగుంది. అవు ఇప్పుడు కూడా తాగిపోతా. తాగిపో ఆడ కళ్ళు దొరుకుతారు కదా, అవు దొరుకుతుంది. ఆడ బజ్జీలు గారెలు కూడా ఉంటాయి. బజ్జీలు గారెలు ఉండదేమో, ఉండదు. అంటే కళ్ళు మీద గారెలు కావాలి తినడానికి. 35 రూపాయల ప్లేట్ ఇస్తారన్న. 35 రూపాయలా? అయ్యో తర్వాత పైసలు ఉన్నదో లేదో, రూపాయి ఏటన్నా ఉందేమో చూస్తా. రూపాయి ఏటన్నా ఇస్తారా? ఇస్తారు అన్న. లేకపోతే ఎట్లా? ఇస్తారా? చూడు తీసుకుంటా, ఒక సగమైనా తీసుకుంటా. కళ్ళు మీద తాగండి తినడానికి కావాలి కదా, సగం బజ్జీనే తీసుకుంటా. తీసుకొని తాగిపోతా, తినిపోతా. మళ్ళా వస్తా చెల్లి. నా వీడియో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి. సరేనా? బాగుందా నా వీడియో? మంచి నచ్చింది అన్న. సరే చెల్లి, బాగుండు. గుడ్ బై.